కొన్ని కంటికి నచ్చాయని కొంటాం, కొన్ని ఒంటికి నచ్చాయని కొంటాం, కొన్ని ఆఫర్ లో కొంటాం, కొన్ని ఎవరైనా రిఫర్ చేస్తే కొంటాం. ఇప్పుడు పక్కింటి ఆవిడ షాపింగ్ చేసినా సాయం రమ్మంటది. సైలెంట్ గా ఉంటే ఏమంటది? కొన్ని కొంటాం. ఎవరో చీరలు కొట్టేటం ఓపెనింగ్ కి రమ్మంటారు, ఊపుకుంటొస్తే ఏమంటది? కొన్ని కొంటాం. మొన్న మన కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఎగ్జిబిషన్ పెట్టారు. వంట చేసేసి ఓ చూపు చూద్దామని వెళ్ళాం. కౌంటర్ లో వాడు చీప్ గా చూస్తే కొన్ని కొన్నాం. ఇది ఓన్లీ లోకల్. అంటే ఎస్టీడీ కూడా ఉందా? కేరళ ట్రిప్ కి వెళ్ళాం, గుర్తుగా ఏదో ఉండాలి కదా. కేరళ చీరలు కొన్నాం. కంచికి వెళ్ళాం, పట్టు చీరల సంచితో వచ్చాం. మన కాకినాడ పెద్ద కర్మకి వెళ్ళాం, పక్కనే ఒప్పాడా డ్రైవర్ తిప్పాడా. కొన్ని కొన్నాం. లోకల్ ఎస్టీడీ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రాలు కూడా ఉన్నాయి. అయ్యేంటి? చెప్తా. కేజీ సేలు, క్లోజింగ్ సేలు, క్లియరెన్స్ సేలు, ఆషాఢ సేలు, బిగ్ బిలియన్ సేలు. కట్టుకోవడానికి ఒక్క గుడ్డ ముక్క కూడా కొనుక్కోరానే మీరు? ఆ పర్పస్ కి సెపరేట్ షాపింగ్ ఉంటది కదా. అనుకోవాలి. భార్య ఏమన్నా భర్త పట్టించుకోకూడదు, భర్త ఏమన్నా భార్య పట్టించుకోకూడదు. ఇప్పుడు కాపురం బాగుండాలంటే భర్త నవ్విస్తూ ఉండాలి, భార్య నవ్వుతూ ఉండాలి. వీడు గనక ఏడు మొహంతో ఉంటే ఆవిడే ఏదో నవ్విస్తూ ఉండాలి. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉండాలి. వాళ్ళ మధ్యలో ఆటలు లేకపోతే ఎవరి దగ్గర ఉంటాయండి ఇవి? ఇంత పసుపు కింద పడగానే, ఇంత కుంకం కింద పడగానే ఓ సెంటిమెంట్. శుక్రవారం కూడాను. పసుపుకి తెలుసా శుక్రవారం? నీకు 60 ఏళ్ళు ఉన్నాయి, నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. మన ఎవడు గౌరవిస్తాడు? ఎక్కడ గౌరవించకపోతే నేను వెళ్ళాను, ఎవరో పట్టించుకోవాలి. ఏడు పట్టించుకునేది ఆమదాం. నిజంగా మీరు కీర్తిశేషులు అన్నయ్య గారు. అమ్మా, కీర్తిశేషులు అంటే చచ్చిపోయిన వాళ్ళమ్మా. అన్నయ్య గారు పర్లేదమ్మా, నన్ను క్షమించాలి. క్షమించాలి అన్నయ్య గారు. మీరు అమరజీవులు. అమ్మా మొదటిదే బెటర్ అమ్మా. ఏదన్నయ్య గారు? కీర్తిశేషులు. రే, అర్జెంట్ గా నువ్వు చెల్లాయని తెలుగు పాఠశాలలో జరిపించరా? ఏమండి, ముందు మీరు ఆ పని చేయండి, నీకు శ్రద్ధాంజలి ఇస్తాను. నా మీద అరిస్తే ఒప్పుకోను. ఇది మా ఆడోళ్ళ రాజ్యం. ఎక్కువ మాట్లాడామంటే మా ఇంటికి వెళ్ళిపోతా. మా అమ్మ నాన్న కూడా నన్ను చదివించారు. ఏం నాకే తక్కువ? నేను ఇండిపెండెంట్ గా బతకగలను. చూపించమంటావా నా పవర్? మీ పార్సల్ వచ్చింది. నేను కామెడీ చేసా. ప్లీజ్ నాకు ఒక 500 ఇవ్వండి. పార్సల్ తెచ్చుకోవాలండి ప్లీజ్. ఇండిపెండెంట్ లేడీ. నన్నే ఎక్కిరిస్తావు కదా, నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా. నేను కూడా గుడికి పోతా. నువ్వు గుడికి వెళ్ళి దేవుణ్ణి ఎంత మొక్కున్నా నేను రానంటే రాను. మొక్కుకోవడానికి కాదు, మొక్కుబడి తీర్చుకోవడానికి. ఇంత తొందరగా నా కోరిక తీర్చావయ్యా దేవుడా అని. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటారా? లవ్వా? నన్ను లవ్ చేస్తే నా కోసం ఏమేం చేస్తారు? నీ ప్రేమ కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తా. ఐ హేట్ యు. కాదు, రోజు పానీపూరి తినిపిస్తా. అయితే ఐ లవ్ యు టు. ఇంకేమేం చేస్తావు? నీకోసం కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నిన్ను బాగా చూసుకుంటాను. అయితే ఐ హేట్ యు. లేదు, అసలు జాబే చేయను. ఇంట్లో ఉండి బోలు దోముతా, బట్టలు ఉతుకుతా, అన్నం కూర వండుతా, నీ కాళ్ళ దగ్గర పని మనిషిలా పడుంటా. అయితే డబుల్ ఓకే. ఐ లవ్ యు టు. వదినా, అన్ని ఎక్కడ కనిపించట్లేదు. నాకు మీ అన్న గొడవ అయింది, తోటలో పోయి చూడు. ఓహో, తోటలోనా? సరే వెళ్ళేసి వస్తా. తోటలో కూడా కనిపించట్లేదే. తవ్వి చూసావా? చెల్లెమ్మ పూడ్చి పెట్టేసింది, తవ్వి చూడుమా. నా కొడకలారా, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మీరెవరు అడగడానికి? మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అంతే. నా కొడకలారా, ఒక్కొక్కరి పీస్ చేసేస్తారు. నాది అదృష్టమా దురదృష్టమా అర్థమైతలేదు. అప్పుల బాధ ఎక్కువైందని కోటర్ల పురుగుల మందు కలుపుకొని తాగే లోపే నాకు అప్పిచ్చినోడొచ్చి అప్పు కట్టడానికి పైసలు లేవు గాని నీకు కోటర్ అవసరమా అని గుంజుకొని తాగిండు. కొత్త చీర కట్టుకోగానే ఫోటో, కొత్త ప్యాంట్ వేసుకోగానే ఫోటో. దేనికి ఇది పని లేక? పైగా ఎలా ఉన్నాను, ఎలా ఉంటే ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి గెలుక్కుంటూ కూర్చోవడం. పైగా నేను పెట్టి 15 గంట అయింది, ఎవరూ చూడలా. ఏంటది అంత బాధ? ప్రపంచానికి పనే లేదా? నిన్ను చూసుకుంటూ కూర్చోవడమే పనే ఇక్కడ. నీతో మాట్లాడాలి. ఇప్పుడు నేనేం తప్పు చేశా? నీతో మాట్లాడాలి. ఇప్పుడు నువ్వేం తప్పు చేసావు?